హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి 360. ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే రాజమండ్రికి 5 కిలోమీటర్స్ సమీపంలో ఉన్న కొవ్వూరు గ్రామం గోదావరి తీరాన వారాహి అమ్మవారి టెంపుల్ ఉంది. ఈ రోజు జిఆర్టీ కలెక్షన్స్ వారు ఈ పూజ నిర్వహించారంట. ఆ పూజ విశేషాలను మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం రండి. జిఆర్టీ కలెక్షన్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఈ పూజను వీళ్ళు కండక్ట్ చేశారు కదా, వీళ్ళు ఏ పర్పస్ లో కండక్ట్ చేశారు ఏంటి అన్నది వీళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. మేడం, ఇక్కడ పూజ కలెక్ట్ చేశారు కదా, ఇప్పుడు దేని గురించి ఉంది అంటే మా జిఆర్టీ తరఫున మేము కుంకుమ పూజ అనేది జరిపించాము. అది ఏంటంటే మాకు ప్రమోషన్, జిఆర్టీ అనేది మాకు 1 year అవుతుంది. 1 year కోట్పిల్ బస్ స్టాండ్ లో ఉంది. జిఆర్టీ షోరూమ్ అనేది ఉందని ఇంకా తెలియాలని, ఆ ప్రమోషన్ ఇంకా అందరికి తెలియాలని మేము రాజమండ్రిలో పెట్టి 1.3 months అవుతుంది. అది కూడా వచ్చింది ప్రమోషన్ కోసం. ఎవ్రీ వీక్ అనేది అది అందరికి కుంకుమ పూజ అనేది కండక్ట్ చేస్తాం. మీరు అందుకని కొవ్వూరు రావడం జరిగిందా అండి? మనకి ఎక్కువ ఎక్కడికి వస్తారో అక్కడ మనం కుంకుమ పూజ పెట్టి జిఆర్టీ షోరూమ్ అని ఉన్నదని రాజమండ్రిలో కోట్పిల్ బస్ స్టాండ్ లో ఉందని అందరికి తెలియడం గురించి మేము అనేది ఇక్కడికి ఇలా వచ్చి ప్రమోషన్ అనేది చేస్తా ఉంటాం. దానికని మీరు కుంకుమ పూజ అనేది పెట్టామండి. ఇక్కడ ఏదన్నా ఇక్కడ ఏమన్నా అనుకున్నా ఇది పవర్ఫుల్ టెంపుల్స్. ఇది 5 వారాలు 9 వారాలు 5 వారాలు 9 వారాలు అనుకుంటారండి. ఇక్కడ ఈ గుళ్ళో వారాహి అమ్మవారి గుళ్ళో 5 వారాలు 9 వారాలు అనుకుంటే ఏదైనా జరుగుతుందండి. అది 3 వారాలకి అయినా 4 మనం అనుకున్న 5 వారాల్లోనూ మనకు 3 వారాలు రిజల్ట్ వస్తుందని జనం అందరూ ఎక్కువ భక్తులు పవర్ఫుల్ గా వస్తున్నారండి అమ్మవారి గుడికి. 9 వారాలు ఆ తర్వాత అయిన తర్వాత లాస్ట్ వారంలో మనకి ఆవిడకి గాజులు. అదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ అక్షయ తృతీయ అనేది వస్తుంది కదా 19th ని. మన షోరూమ్ లో అనేది ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. అంటే మనకి ఓల్డ్ గోల్డ్ తీసుకుంటే గ్రామ్ కి 100 రూపీస్ వస్తుంది. డైమండ్ మీద అనేది 12.5% వస్తుంది. సిల్వర్ పైన అయితే 25% వస్తుంది. మనకి కొత్త న్యూగా తీసుకుంటారు కదా, దానికి వచ్చి గ్రామ్ కి వచ్చి 250 రూపీస్ అనేది తగ్గిస్తుంది. అలాగా మనకి అక్షయ తృతీయ ఆఫర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆఫర్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఎవరన్నా వచ్చినా ఒకసారి విజిట్ చేయండి. అది కాకుండా మన దగ్గర మంత్లీ స్కీమ్స్ కూడా ఉంటాయి. స్కీమ్స్ కి వచ్చి 10 months ఉంటుంది. స్టార్టింగ్ 1000 నుంచి చేయొచ్చు. 1000 నుంచి 10,000 ఎంత వరకు చేసుకోవచ్చు. మనకి మేకింగ్ అనేది లేకుండా, మనకి 10 months లో మేకింగ్ అనేది లేకుండా తీసుకోవచ్చు అనమాట. వెయిట్ బ్లాక్ అవుతుంది, మనకి మేకింగ్ కూడా లెస్ అవుతుంది. 18% అప్ టు 18% వరకు మనకి మేకింగ్ అనేది లెస్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్, సౌభాగ్య సమృద్ధ్యర్థం ఆరోగ్య ఆత్మ వేదోక్త శతాయుః సంపూర్ణత సిద్ధ్యర్థం మమ గృహే సర్వేషాం ఆనంద ప్రోత్సాహ ప్రాప్త్యర్థం మనశ్చింతిత సకలకార్యేషు దిగ్విజయత సిద్ధ్యర్థం దయిత పరావర్తారిక దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన సంభవితు ద్రవ్యైః సంభవితు పదార్థైః సంభవితు యథాశక్తి జ్ఞాన ఆవాహనాది షోడశ ఉపచార పూజ కరిష్యే. అలా మధ్యలో కూడా అందరూ నీళ్ళు ముట్టుకుంటలాగా నమస్కారం చేసుకునేలాగా. ఓం వారాహి అమ్మవారి గుడి గురించి, గుడి ప్రత్యేకత గురించి ఇప్పుడు మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు, ఇక్కడ గుడి ప్రత్యేకత ఏంటండి? శ్రీమాత్రే నమః. జై వారాహి. ఈ గుడి ప్రత్యేకత వచ్చేసి 5 శుక్రవారాలమ్మ. 5 శుక్రవారాలు అమ్మవారిని దర్శనం చేసుకుని 5వ శుక్రవారం మీ స్తోమత కొలది అమ్మవారికి పళ్ళని ఫలాలని తీసుకొచ్చి, అలాగే
ఉడికించిన చిలకడ దుంపలు, దానిమ్మ పళ్ళు, గాజుల మాల, పసుపు కొమ్ముల మాల అమ్మవారికి సమర్పించి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అమ్మవారికి చెప్పుకొని కంద దీపం పెట్టినట్లయితే తప్పనిసరిగా మన మనసులో కోరిక అది ఎంత పెద్ద కోరిక అవనివ్వండి, తీరని కోరిక అవనివ్వండి, ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారు తీరుస్తారు. అలాగే సంతానం లేని వాళ్ళకి కూడా ఇక్కడ 7 మంగళవారాల ప్రత్యేకత. 7 మంగళవారాలు అమ్మవారిని దర్శనం చేసుకుని 7వ మంగళవారం కూష్మాండ దీపం అంటే బూడిద గుమ్మడికాయ దీపం సాయంత్రం వేళల్లో పెట్టాలి. సాయంత్రం వేళల్లో బూడిద గుమ్మడికాయ దీపం పెట్టి గాజుల మాల, పసుపు కొమ్ముల మాల, అలాగే భూమిలో పండే పంట ఏదైనా అమ్మవారికి సమర్పించినట్లయితే తప్పకుండా సంతానం అనేది కలుగుతుంది, వివాహం అనేది కూడా జరుగుతుంది అని భక్తుల విశ్వాసము. అనేక ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ విశ్వాసంతో వారాలు చేసుకొని తప్పనిసరిగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకొని వెళ్తున్నారు. ఇలా 7 వారాలు పూర్తి చేసిన వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేరినాయి అంటారా? తప్పనిసరిగా నెరవేరినాయమ్మా. కొన్ని వందల మందిలోనే ఉన్నారు అంటే ప్రతిదీ కూడా మనం వీడియో రూపంలో పెట్టకూడదు, పెట్టలేము కాబట్టి అంత సమయానుసారం కూడా మాకు లేదు, అంత సమయం కూడా నాకు ఉండదు. కాబట్టి నేను వీడియోలు సాక్ష్యాలు అనేది సేకరించను. జరగబట్టే ఇంత నమ్మకంతో ఇంత దృఢంగా భక్తులు అనేది రావడం జరుగుతుంది. అదేలేండి. ఈ గుడిని ఎప్పుడు స్థాపించారండి? మేము విన్న దాన్ని బట్టి హైదరాబాద్ నుంచి చాలా దూర ప్రదేశాల నుంచి వస్తున్నారని విన్నామండి. అదే చెప్తున్నాను తల్లి, ఇతర దేశాల నుంచి కూడా ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్ నుంచి, అలాగే అనేక ప్రాంతాలు శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి భక్తులు విశ్వాసంతో తమ కోరికలు అమ్మవారికి చెప్పుకొని వెళ్తున్నారు. అనేక ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు. వీళ్ళందరూ ఎవరండి? మాకు సేవ చేసే వాలంటీర్లు అమ్మ. ఇక్కడ దాదాపు నాకు 50 మంది పైనే వాలంటీర్లు ఉంటారు. గుడి నిర్మించిన కాడ నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా సేవకులు అనేది మానలేదు. 50 మంది పైనే సేవ చేస్తారు. ఎవరైనా అమ్మవారి గురించి మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నారు కదండి, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరినాయా అండి? నెరవేరినండి. నేను ఫస్ట్ గదిలో అమ్మవారు చెప్పించుకోవడానికని వచ్చామండి. మాకు అది బాగా నమ్మకము. అది నమ్మకం అయిన కాడ నుంచి అమ్మవారు వచ్చిన కాడ నుంచి మేము రావడం మొదలు పెట్టాం. మేము వచ్చి 3 సంవత్సరాలు బట్టి వస్తున్నామండి. మేము ఏదనుకున్నా, ఏది దండం పెట్టుకున్నా మాకైతే చాలా బాగా జరిగింది. బాగుందండి ఇప్పుడైతే. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది అని విన్నామండి. ఇక్కడ కాయిన్స్ నిలబెడతారంట కదా, దాని ప్రత్యేకత ఏంటో చెప్పండి పంతులు గారు. ఈ గుడి ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారి ప్రశ్న అనేది చెప్పబడుతుంది. అమ్మవారి వాక్ అనేది అమ్మవారి పూనకం రూపంలో అనేక సమస్యలు కూడా ఇక్కడ తీర్చడం జరుగుతుంది. గుడి కన్నా ముందు అమ్మవారి పీఠం అనేది 19 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ అమ్మవారి పీఠం అనేది ఉంటుంది. స్వయంభూ అమ్మవారు పుట్టలో కొలువై మాకు దర్శనం ఇచ్చారు అమ్మవారు. అప్పటి నుండి కూడా నా దేహంపై పూని అమ్మవారు వాక్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా నిదర్శనం ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మన అమ్మవారి గద్దెపీఠంలో ఎవరైతే విశ్వాసంతో, భక్తితో, నమ్మకంతో అమ్మవారి దగ్గరికి వచ్చి రూపాయి కాయిన్ గాని, 2 రూపాయల కాయిన్ గాని నిలబెడతారో, అది కాయిన్ నిలబెట్టినట్లయితే తప్పకుండా వాళ్ళ కోరిక వితిన్ వారంలో అవ్వచ్చు, రోజుల్లో అవ్వచ్చు, తప్పనిసరిగా కోరిక నెరవేరుతుంది. అలాగే ఇంకొక చిన్న విషయం, సంతానం లేని వాళ్ళకు కూడా మనం ఇక్కడ ప్రతి శుక్రవారము మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపు వడి బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారు గర్భం దగ్గర పెట్టి ఆ వడి బియ్యం అనేది సంతానం లేని వాళ్ళకి ప్రసాదం కింద ఇవ్వబడుతుంది. అలా ఇచ్చిన వడి బియ్యము క్షీరాన్నం అంటే అట్టేసరన్నం గాని, పరవన్నం గాని వండుకొని తిన్నట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మీరు ఎప్పుడైనా కాయిన్ నిలబెట్టారా అండి? నిలబెట్టానండి. ఫస్ట్ స్టార్టింగ్ లో నేనే నిలబెట్టాను. ఆయన చెప్పగానే నిలబెట్టాను. చాలా నమ్మకంతో దండం పెట్టుకొని నేను చాలా ఇబ్బందుల్లో పడే ఉన్నప్పుడు దండం పెట్టుకున్న తర్వాత నాకు అయితే చాలా బాగుంది. 2 days లో దాన్ని ఏంటనేది నాకు చూపించింది. ఇప్పుడైతే బాగుంది, చాలా బాగుంది పెట్టుకునే తర్వాత. ఇప్పుడు ఈవిడ అనుభవాన్ని తెలుసుకుందామండి మనం. ఈ గుడికి మామూలుగా వారాహి మాత గుడికి వస్తుంది కానించి నాకు హెల్త్ పరంగా నాకు అసలు బాగోదండి. ఎప్పుడు హాస్పిటల్ ఎక్కువగా వెళ్తాను. అలాంటిది ఇక్కడికి వచ్చాక నేను మళ్ళీ హాస్పిటల్కే వెళ్ళలేదండి. అసలు అప్పుడే సంవత్సరం బట్టి నేను ఇక్కడే సేవ చేస్తున్నాను. అసలు సేవకు వచ్చానంటే కనీసం ముందు రోజు నీరసంగా ఉన్నా శుక్రవారం అసలు నీరసం కూడా ఉండదు. పొద్దున్న సాయంత్రం దాకా ఇక్కడే ఉంటానండి. జై వారాహి మాతకి, జై వారాహి మాతకి జై. ఇప్పుడు ఈ మహిమ గల అమ్మవారిని చూడబోతున్నాం. వీళ్ళందరూ అన్నట్టుగా కాయిన్ నిలబెట్టడం, ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని మీ అందరికీ చూపించబోతున్నాను. పదండి.
మనం ఇది వెళ్ళే రూట్ అండి. మనం క్యూ లైన్ లో ఇలా వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఇక్కడ పూజలు అవి నిర్వహించబడ్డాయి. అమ్మవారి విగ్రహం చాలా కళగా ఉందండి. ఈ కాయిన్ నిలబెట్టడం అనేది చూద్దాము. మనం కూడా ఏదైనా అనుకొని కాయిన్ ని నిలబెడదాము. ఇప్పుడు మనం పీఠం దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఆ పీఠాన్ని చూపిస్తాను పదండి. అమ్మవారి శక్తి పీఠం అండి. ఇది సోమాలమ్మ గద్దె అంటారండి. ఇప్పుడు ఈ గదిని మీకు చూపించబోతున్నాను. ఈ గదిలోనే గురువు గారు అందరికి గద్దె చెప్తారు. ఇప్పుడు ఆ కాయిన్ నిలబెట్టడం ఏంటి అన్నది మీకు చూపించబోతున్నాను. కాయిన్ ఇక్కడ నిలబెడతారండి. ఎవరైనా ఏమన్నా కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఈ కాయిన్ నిలబెడతారు. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఏమైనా అనుకొని ఇక్కడ కాయిన్ నిలబెట్టగానే అది 2-3 రోజుల్లో అవుతుందా, వారంలో అయినా కంప్లీట్ అవుతుందండి మన కోరికలు. అలాగే పక్కనే వీరభద్రులు కూడా ఉన్నారండి. మనం ఏదైనా అనుకొని వీరభద్రులు ఇక్కడ నిలబెడతారండి. ఈ గుడి ప్రత్యేకత ఇది. ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారిని దర్శించుకోండి. ఇప్పుడు మీకు వారాహి అమ్మవారిని కూడా చూపించబోతున్నాను. సోమాలమ్మ అమ్మవారి కమిటీ మెంబర్స్ దగ్గరికి వచ్చామండి మనం. ఇక్కడ ఈవిడి గద్దెపీఠానికి సంబంధించిన అనుభవాలను చెప్పబోతున్నారు. ఇక్కడండి 9 వారాలైనా మొక్కుకుంటారు, 5 వారాలైనా మొక్కుకుంటారండి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కాడ దీపం పెట్టుకుని అక్కడ వారాహందరు దండం పెట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఆవిడకి మనసులో మనం ఇక్కడ కూర్చుని కాయిన్ పెట్టేసి మన మనసులో ఏ కోరుకున్నదో మనం అనుకున్నది తప్పకుండా నెరవేరుతాయండి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమ్మ గుడి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఎంతమందో జనం. అసలు ఫ్లోటింగ్ ఖాళీ ఉండదండి అసలు. మీరు ఫస్ట్ గా ఏమన్నా అనుకుని కాయిన్ ని నిలబెట్టారా అండి? ఇక్కడ నేను 2 సార్లు చేస్తారండి. 9 వారాలు ఒకసారి, 9 వారాలు ఒకసారి. నేను అనుకున్న రిజల్ట్ 2 సార్లు నాకు రిజల్ట్ వచ్చింది. అందుకని నేను ఎప్పుడు మర్చిపోలేనండి. అందుకని ఈవిడకున్న పవర్ఫుల్ అసలు మామూలుగా ఉండదండి. పిల్లలు పుట్టలేని వాళ్ళకి పిల్లలు, పెళ్లిళ్ళు కాలేని వాళ్ళకి పెళ్లిళ్ళు, భార్యాభర్తలు ఉన్న సమస్యలు ఉన్న భార్యాభర్తలు, ఒకవేళ మనం ఇల్లు కట్టుకోలేకపోయినా పెండింగ్ లో పడిపోయిన పెళ్లింగ్లు చాలా బాగా జరుగుతుందండి. అందుకే ఈ చుట్టుపక్కల ఎక్కడ గుళ్ళు ఇంత ఫ్లోటింగ్ ఉండదండి. ఈ గుడిలో ఉన్నంత ఫ్లోటింగ్ ఒకసారి అందరూ వచ్చి శుక్రవారం నాడు చూస్తే మీకే అర్థమవుతుంది మేము చెప్పే కన్నా. అదే కొవ్వూరు గురించి విన్నామండి, వారాహి అమ్మవారు చాలా ఫేమస్ అని. ఇప్పుడు మీరు అందరూ చెప్తుంటే గుడి చూసిన తర్వాత కూడా నేను చెప్పే కన్నా అంటే ఒక్కసారి మీరు చూస్తే మీరు ఒకసారి మీ మనసులో అనుకున్నది 4 వారాలు, మనం 5 వారాలు అనుకుంటే 3 వారాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే మన న్యాయమైన కోరికలు కోరితే ఇప్పటికైనా నెరవేరుతాయి. చాలా మంది ఇక్కడికి వచ్చి తులాభారం కూడా వేసుకుంటారండి. తులాభారం, పటికి బెల్లం, చిల్లర డబ్బులు ఏవనుకుంటే అవి. పొరుగురు వాళ్ళు చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారండి. మేము కూడా ఇక్కడ 2 సంవత్సరాలు బట్టి వచ్చి సేవ చేసుకుంటున్నామండి. మాకు కూడా చాలా బాగుంది. అమ్మ చాలా అన్ని కోరికలు తీరుస్తున్నారండి. మాకు మనశ్శాంతి, ఆరోగ్యం ఏదనుకుంటే అది అమ్మవారు ఇస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇది కొవ్వూరేనండి. మేము కొవ్వూరు గ్రామం నుంచి వచ్చాము. చాలా దూరభారాల నుంచి వస్తున్నారండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా అమ్మవారిని కొలవడం మొదలు పెట్టారు? 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇక్కడ వారాహి నవరాత్రులు కూడా బాగా చేస్తారు. ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదానం కూడా బాగా ఉంటుంది, బాగా చేస్తారు, ప్రశ్నలు చెప్తారు. చాలా మంది దూర ప్రయాణికులు వైజాగ్ నుంచి కూడా 5 వారాలు చేసి కందదీపం వెలిగించుకుని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారండి. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారండి. మేము ఇప్పుడు విన్న దాంట్లో అమ్మవారికి సారే ఇవన్నీ పెడతారు అని విన్నామండి. అది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారండి? ఈ నెలలో వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ సారి తీసుకొద్దామని అనుకుంటున్నారండి. ఆ నిమిత్తంగా జాతర కూడా నిర్వహిస్తారండి. ఈ అమ్మవారికి జాతర జరుగుతుందండి. ప్రతి సంవత్సరం వీరుళ్ళ సంబరం కూడా చేస్తారండి ఈ అమ్మవారికి. ఆల్రెడీ ఇదివరకు ఇప్పుడు ఇలా జాతరలు జరిగాయండి. జాతర విశేషాలు ఏమైనా చెప్పగలరా? అంటే జాతర అంటే ఇంకా మామూలుగా 3 రోజులు జాతర చేస్తారండి. ఈ ఊరి వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి అన్ని మొక్కులు తీర్చుకుంటారండి, నివేదనలు చేసుకుంటారు, నైవేద్యాలు పెడతారు. అంటే సారే రూపంలో పెడతారా అండి? రూపంలో పెడతారు, నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు. ఇంటి దగ్గర నుంచి అన్ని అన్నం, కుంభం అన్ని తీసుకొచ్చి ఇక్కడ వండి నైవేద్యం పెడతారండి. బూరెలు, గారెలు అలాంటివన్నీ నైవేద్యాలు పెడతారు అమ్మవారికి. వీరుళ్ళు సంబరం చేస్తారు. చూసారు కదండి ఈ అమ్మవారి విశేషాలు. సారెలు, అమ్మవారికి బూరెలు, గారెలు జాతరలు ఇవన్నీ ప్రత్యేకంగా తెచ్చి ఇవ్వడం జరుగుతుంది ఊరు ప్రజలంతా. తప్పకుండా వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోండి. నరసరావుపేట నుంచి ఒక భక్తురాలు తన అనుభవాలను మనతో షేర్ చేసుకుంటాను అంటున్నారండి.
అది నసరాపేట అలవాల గ్రామం, రొంపిచెర్ల మండలం అలవాల గ్రామం అండి. ఇక్కడ ఒక 5-6 నసరాపేట నుంచి తీసుకొని వచ్చి నిద్రలు చేసి 5 శుక్రవారాలు చేసి వెళ్ళాము. అమ్మవారు గలుగలు గజ్జి నడుచుకుంటా వచ్చి మామూలుగా అభిషేకం అలాగ అనిపించింది, అభిషేకం నీళ్లతో. అలాగా తలుపులు 3ంటికే తలుపులు తీయమని తలుపులు కొడతా ఉంటది, చూసామండి మేము. అమ్మవారు అలా తిరుగుతున్నట్టుగా కనిపించారా అండి? తిరుగుతా గజ్జల సౌండ్, అలా వేరే వాళ్ళు కూడా వచ్చారు 1ంటికి, వాళ్ళు కూడా చెప్పారు గల్లెలు గజ్జగా అంటున్నాయి గజ్జలు అని చెప్పారు. వీళ్ళు 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ వచ్చి నిద్ర చేసి వెళ్తారండి. వీళ్ళు 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ చాలా నమ్మకం అండి. వీళ్ళ ఊరి ప్రజలందరినీ తీసుకొస్తున్నారండి. వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీర్చుకుని వెళ్తున్నారండి. అమ్మవారికి కందదీపం పెట్టి వారాలు చేసి వెళ్తున్నారు. ఆరోగ్యాలు కూడా బాగున్నాయని మళ్ళీ తాయెత్తుల కోసం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక 20 అలా ఎత్తుకొని పోతున్నారు నసరాపేట గ్రామస్తులు. ఇప్పుడు ఇంత మహిమగల అమ్మవారి దగ్గర మనం కూడా ఒక రూపాయి కాయిన్ నిలబెట్టి మనం కూడా ఏదైనా కోరుకొని వెళ్దామండి. రండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కాయిన్ నించోబెట్టబోతున్నానండి. నా మనసులో నేను ఒక కోరికను అనుకున్నాను. కాయిన్ నించోబెడుతున్నానండి. ఓకే అండి, కాయిన్ నించుంది. అమ్మవారు నా కోరిక నెరవేరుస్తారేమో చూద్దాము. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం మన వారాహి అమ్మవారిని చూపించబోతున్నాం. ఇదిగోండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో చూడండి. అలా చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. మహిమగల తల్లి. ప్రతి ఒక్కరూ 7 వారాలు పూర్తి చేసుకొని ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర కందదీపం పెట్టండి. మీ కోరికలు నెరవేరుతాయి. అమ్మవారిని చూడండి అందరూ ఒకసారి. ఈ నెలలోనే అమ్మవారికి సారి పెట్టడం అనేది జరుగుతుందంటండి. తప్పకుండా మీరు ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేసేలా ఎవరైనా ఉంటే కొవ్వూరు, రాజమండ్రికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొవ్వూరు గ్రామంలో గోదావరి తీరాన్ని ఆనుకొని ఉన్న వారాహి అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి. అందరూ అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన శ్రీదేవి 360 ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.